నందు కబ్జా పెట్టిండు, ఆయనకున్నటువంటి అంగబలం, ఆయనకున్న అంటే నెట్వర్క్ వాడి నందుకు సురేష్ బాబునే భయపెట్టిండు అనేది అభియోగం. అవును సార్, నందుకు సురేష్ బాబు గారికి ఉన్న డబ్బులు ఉన్నాయా? నందుకు సురేష్ బాబు గారి దగ్గర ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? తను అందరు సీఎంలతో మాట్లాడగలిగే శక్తి ఆయనకు ఉంది. మీకు పిఎంఓ ఆఫీస్ వరకు, స్టేట్లో సీఎంఓ ఆఫీస్ వరకు ఫోన్ కాల్తో పనులు చేయించుకునే నెట్వర్క్ మీకుందా లేదా? నాకు అట్లాంటి వేరు లేదు. నేను ఒక వ్యాపారవేత్తని, అందరూ నాకు పరిచయం తప్ప నేను ఏమి ఆ నెట్వర్క్ తోనే మీరు సురేష్ బాబుని భయపెట్టలేదా? లేదు, ఎప్పుడు భయపెట్టలేదు. తను మమ్మల్ని భయపెట్టాడు. నాకు పోలీస్ ఆఫీసర్సు, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ నాకు తెలుసు, మీరు కాల్ చేయకుండా అది చేస్తాం ఇది చేస్తాం నన్ను భయపెట్టాడు. నేను అన్నా సార్ కోర్టు ఉంది, కోర్టు ఇలా చెప్తారా చేద్దామని చెప్పాను. సో 2018లో నాకు ఒక అగ్రిమెంట్ చేశాడు తను. అగ్రిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ వెంకటేష్ గారితో లీజ్ రెన్యువల్ చేయించాడు. ఓకే ఓకే సార్, ఈ రెండు ప్రాపర్టీలు ఒక ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీ సురేష్ బాబు గారిది వేరు, వెంకటేష్ గారిది వేరు. ఓకే, ఇది 1000 గజాలు, ఇది 1157 గజాలు. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్తో మాకు లీజ్ తీసుకున్నాం, రెండు లీజ్ తీసుకున్నాం. సో ఇది నేను ఫస్ట్ ఒక 1000 గజాలు అమ్ముతాను అని చెప్పి ఫస్ట్ రెండు అమ్ముతాను అన్నాడు. తర్వాత మాట మరిచి 1000 గజాలు అమ్ముతాను అన్నాడు. ఓకే 1000 గజాలకు తను అడిగిన డబ్బు నేను ఇచ్చాను, అగ్రిమెంట్ చేసుకున్నాను. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను సార్ మాకు రెండు ప్రాపర్టీలు అయితేనే కావాలి, ఒక ప్రాపర్టీ అయితే మనకు సెట్ కాదంటే లేదండి మీరు ఒక 2-3 ఇయర్స్ వరకు ఇంకా రెంట్ కంటిన్యూ చేయండి లీజు, మనం ఫ్యూచర్లో జాయింట్ డెవలప్మెంట్ చేద్దాము, లేదంటే నేను మీకే అమ్ముతానని చెప్తే నేను సురేష్ బాబు గారు మీరు ఈ 1.5 ఇయర్ మాకున్న ఎక్స్పీరియన్స్లో నేను మీ మాట నమ్మే సమస్య లేదండి, నాకు ఏది మనం మాట్లాడినా కూడా క్లియర్గా పేపర్ పైన ఎంఓఐ చేయండి అని చెప్పి. అప్పుడు తను వాళ్ళ బ్రదర్తో మాకు 5 ఇయర్స్ మళ్ళీ లీజ్ చేయించాడు, ఎక్స్టెన్షన్ చేయించాడు. తర్వాత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇచ్చాడు. ఏమని, నేను ఈ ప్రాపర్టీ ఫ్యూచర్లో అమ్మినా మీకే అమ్ముతాను, థర్డ్ పార్టీకి అమ్మను. ఓకే, అది మెన్షన్ చేసి నేను అన్ని మీకు డాక్యుమెంట్స్ ఇస్తాను, డాక్యుమెంట్స్ మీకే అమ్ముతాను, లేదంటే మీరు ఈ ప్రాపర్టీ 1000 గజాలు కొనుక్కుంటారు కాబట్టి 1200 గజాలు నేను జాయింట్ డెవలప్మెంట్ ఇస్తాను అని చెప్పి దాంట్లో రాసిచ్చారు. అగ్రిమెంట్లో వెంకటేష్ గారు సిగ్నేచర్ పెట్టారు, హీరో వెంకటేష్ గారు సిగ్నేచర్ పెట్టారు. సో అప్పుడు మేము ఓకే రైట్ అని నేను ఇంకా నా వ్యాపారం చేసుకుంటున్నాను. ఓకే, సడన్లీ నాకు ఇచ్చిన 1 వీక్లోనే 10 రోజుల్లోనే తనకు వేరే వాళ్ళు వచ్చి ఇంకొక రేటు కొత్త రేటు ఆఫర్ ఇచ్చే వరకు అగ్రిమెంట్ చేసిన విషయం తను మర్చిపోయాడా, లేకుంటే అగ్రిమెంట్ చేస్తే నేను పెద్దవాళ్ళం పెద్దవాళ్ళం కాబట్టి ఏదైనా నడుస్తుంది అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆశ ఉండొచ్చండి, అత్తాశ ఉండొద్దు. అప్పటికే 1,20,000 రేటు, 1,10,000 రేటు మీరు 1,80,000 రూపాయలు తీసుకెళ్ళిన తర్వాత మరలా మీరు వేరే వాళ్ళకు థర్డ్ పార్టీకి 2 లక్షల రూపాయలతో వేరే వాళ్ళకు అమ్మడం కరెక్ట్ కాదు. ఓకే, అమ్మేసినప్పుడు నేను ఇంక అప్పుడు ఏం చేయాలండి? అక్కడ వేరే వాళ్ళు వచ్చి వేరే పొలిటికల్ వాళ్ళు వచ్చి ఈ ప్రాపర్టీ మేము కొన్నాం మీరు కాల్ చేయండి అని వచ్చారు. అప్పుడు నేను గత్యంతరం లేక ఇమీడియట్గా నేను మన సిటీ సివిల్ కోర్ట్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళు 2014 చేసిన లీజులు, 2016 చేసిన లీజు, 2018 చేసిన లీజు, తర్వాత సేల్ ఆఫ్ అగ్రిమెంటు నాకు చేసింది. తర్వాత సెకండ్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తను వేరే వాళ్ళకి ఎవరికైతే చేశాడో నా దగ్గర 3 కోట్లు తీసుకున్నాడు, వేరే వాళ్ళ దగ్గర 6 కోట్లు తీసుకున్నాడు. తీసుకొని 9 కోట్లు తీసుకొని ఇంకో అగ్రిమెంట్ చేయడము, ఇవన్నీ తీసుకెళ్ళి నేను కోర్టును ఆశ్రయించాను. కోర్టు నాకు అప్పుడు క్లియర్గా ఆర్డర్ ఇచ్చారు. ఏమని, ఒక ప్రాపర్టీ సురేష్ బాబు గారి ప్రాపర్టీలో నాట్ టు ఎలినేట్, ఈ ప్రాపర్టీని అమ్మకూడదు అంటిల్ డిస్పోజ్ ఆఫ్ దిస్ కేస్. తర్వాత మరలా ఇంకొక ప్రాపర్టీలో వెంకటేష్ గారి దాంట్లో నాట్ టు ఇంటర్ఫియర్ అని, ఈ 2 కోర్టు ఆర్డర్లు 2018 డిసెంబర్లో వచ్చాయి. ఓకే, ఈ 2 ఆర్డర్లు వచ్చాయి. తర్వాత మళ్ళీ ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా రకరకాలుగా వాళ్ళు మమ్మల్ని భయపెట్టేయడము, గుండాలను తీసుకురావడము, ఏదో షార్ట్కట్ ఎవిక్షన్లో షార్ట్కట్ చేద్దామని చెప్పి రకరకాలుగా పొలిటికల్గా అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను సురేష్ బాబు గారికి, సార్ న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది. మీరు ఒకవేళ మీరు ఇన్ని మాటలు తప్పి నాకు అగ్రిమెంట్ ఇచ్చేది ఇంకొకరికి ఎందుకు అగ్రిమెంట్ ఇచ్చారండి అని అడిగారా మీరు? అడిగాను. నా ప్రాపర్టీ నా ఇష్టం అంటాడు, ఇంకేం మాట్లాడాను. అగ్రిమెంట్ చేసిన తర్వాత కూడా సార్ అట్లా ఉండదు సార్, మీ ప్రాపర్టీ మీ ఇష్టం అయితే మీరు రేట్ 5 లక్షలు చెప్పండి మొదలే, కానీ ఒక పెద్ద మనిషి ఒక రేట్ చెప్పినప్పుడు మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో మీరు ఎంతోమందికి డిస్ట్రిబ్యూటర్లకు చిన్న ఆర్టిస్టులకు అన్యాయం చేశారని మార్కెట్లో అంటారు, నాకు తెలియదు. కానీ మీరు ఇక్కడ కూడా ఆ విధంగా చేస్తా అంటే కుదరదు సార్ అని చెప్పి నేను కోర్టుకి వెళ్ళి ఆశ్రయించి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నాను. కోర్టు ఆర్డర్ తీసుకున్న తర్వాత తను ఒక 2 సంవత్సరాల వరకు రకరకాలుగా ప్రయత్నించి ఎలాంటి కోర్టు నుంచి వాళ్ళకి రిలాక్సేషన్ దొరకనప్పుడు తను ఎవిక్షన్ సూట్ వేశారు. అంటే మా మీద ఖాళీ చేయాలని ఎవిక్షన్ సూట్ వేశారు. ఆ ఎవిక్షన్ సూట్స్ ఆల్సో మేము ఫైట్ చేస్తున్నాం. చేసినప్పుడు 2020లో వాళ్ళకు 21 ఏప్రిల్లో వాళ్ళకి అగెనిస్ట్ ఆర్డర్ వచ్చిందండి. మాకు ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. ఏమని,
ఇందులో సురేష్ బాబు అనే వ్యక్తి ఏజీపీ హోల్డర్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫిల్మ్ నగర్ సొసైటీలో ఎట్లుందంటే అండి, ఒక రూల్స్ ఉన్నాయి. ఓకే. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే బైలాస్ ప్రకారం ఒక ఆర్టిస్ట్కు ఒకటే ప్రాపర్టీ ఉండాలి, ఓకే, రెండో ప్రాపర్టీ ఉండకూడదు. ఓకే. సో వాళ్ళు ఏంటంటే సురేష్ గెస్ట్ హౌస్ అని ఆల్రెడీ సురేష్ బాబు గారి పేరు ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ సేల్ డీడ్ చేసుకుంటే ఇబ్బంది కాబట్టి ఆయన ఏజీపీ చేసుకున్నాడు. ఓకే. తన కొడుకైన రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆల్రెడీ నేను కోర్టు ఆర్డర్లో ఉంది కాబట్టి అది చేయడానికి వీల్లేదు. సో అప్పుడు 2021లో తనకు అగెనెస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఏదో మా అడ్వకేట్ తప్పిదమో లేకుంటే కొద్దిగా చిన్న ఏదో డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయింది ఒకరోజు, మాకు ఒకటే రోజు అయిందండి. అప్పుడు తను ఈ ప్రాపర్టీని 3-4 వారాలు మేము కౌంటర్ వేస్తున్నామని చెప్పి టైంపాస్ చేస్తూ ఇమ్మీడియట్గా తన కొడుకు పేరు మీద మారడం జరిగిందండి, రానా గారి పేరు మీద మారడం జరిగింది. అట్లా ఇప్పుడు అది కూడా ఏంటండి, మాకేమో 1,80,000కి అమ్ముతారు, ఇంకొకరికేమో 2 లక్షలకి అమ్ముతారు, కొడుకుకేమో మళ్ళీ 90,000కి అమ్మాడు. అంటే ఇది ఇంటర్నల్ ట్రాన్సాక్షన్. అదే అది గిఫ్ట్ కూడా కాకుండా సేల్ కొనుక్కున్నట్టుగా. మేమనమంటే మీరు మమ్మల్ని మోసం చేసేదే కాకుండా గవర్నమెంట్ కూడా మోసం చేస్తుండ్రు. ఒక దిక్కు కోర్టును మోసం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత తను వెళ్ళి ఇంకొకరికి రిజిస్టర్ చేయడం తప్పు. ఓకే. సో దాన్ని సిటీ సివిల్ కోర్టు తప్పు బట్టి ఇమీడియట్గా మా కేసులో రానని కూడా చేర్పించి తను కూడా వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మొద్దని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఓకే. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఈ విధంగా సరే కోర్టులో నడుస్తున్న టైంలో ఓకే సరే దురదృష్టవశాంతు మేము ఏదో వాళ్ళకి ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తున్నాం, కోర్టులో రెంట్ డిపాజిట్ చేస్తున్నాము. అప్పుడు ఎప్పుడైనా కూడా మేము చెప్పాం, అయ్యా మేము ఎప్పుడైనా కూడా మీరు అమ్ముతే కొనడానికి మేము రెడీ ఉన్నాం, ఓకే, లేదంటే మేము ఇంత ఇన్వెస్ట్ చేశాం కాబట్టి మాకు కొద్ది ఇబ్బంది జరిగింది మీ వల్ల, మీ యాటిట్యూడ్ వల్ల, మీ బిహేవియర్ వల్ల, మీరు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పాం వాళ్ళకు. వాళ్ళు ఎటువంటి న్యాయం చేయకుండా దురదృష్టవశాత్తు మేము ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నేను కొద్దిగా విరిగిపోయాను. అప్పుడు నేను జ్యుడిషియల్ కస్టడీ తీసుకెళ్ళినప్పుడు నేను లేని చూసి తను మరి గవర్నమెంట్కు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో, ఓకే, గవర్నమెంట్తో పెద్దవాళ్ళకు వేరే విధంగా, అంటే ఇందులో నందు కబ్జా, ఇప్పుడు మీరు చెప్పారు కదా నందు కబ్జాలో ఉన్నాడు, నందు ఖాళీ చేయట్లేదు అని చెప్పి ఒక తప్పుడు సమాచారం వాళ్ళకి అందించి తను గవర్నమెంట్ అప్పుడు పాత గవర్నమెంట్ కూడా మోసం చేశాడు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే హైకోర్టు ఇప్పుడు తప్పు పట్టింది. ఇప్పుడు మీదేంటి యాక్షన్ ప్లాన్? ఇప్పుడు ఆయన ప్లాట్లకు ఆయన వచ్చేసిండు. లేదు యాక్షన్ అట్లా రావడం అనేది కుదరదండి, ఎందుకంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఆల్రెడీ లోయర్ కోర్టులో ఆర్డర్ ఉంది. తర్వాత మమ్మల్ని ఇంకా అతడు 3 years నుంచి మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో విధంగా అంటే జిహెచ్ఎంసీ కంప్లీట్ చేయడము, ఇంకొక అథారిటీ కంప్లీట్ చేయడము, మమ్మల్ని అక్కడ బిజినెస్ చేసుకోకుండా ఇలానే ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్లాన్లు చేశాడు. చేసిన వాటిని అన్నిటి తట్టుకొని నేను నిలదొక్కుని మళ్ళీ మొత్తం మనకు 2020-21లో కరోనా వచ్చింది, మీకు అందరూ తెలుసు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కంప్లీట్ డెడ్ అయిపోయింది. అటువంటి టైంలో మా మీద 100 ఎంప్లాయీస్ మా మీద బ్రెడ్ అండ్ బటర్ ఉంటుంది. అలాంటి విషయం కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇది సార్ అని చెప్పినప్పుడు కూడా తను ఎటువంటి తినకుండా తన వ్యాపారమే తనకి ఇంపార్టెంట్, తన డబ్బులే తనకి ఇంపార్టెంట్ అనే విధంగా ఎవరిని చూడకుండా, అన్నిటికంటే ఏంటంటే హైలైట్ ఏంటంటే నేను ఉన్నప్పుడే వాళ్ళు హైకోర్టులో ఏదో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఒక రిట్ వేశారు. మేము దానిపైన ఒక ఆర్డర్ తెచ్చుకున్నాం. సో మళ్ళీ నేను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రిట్ వేస్తే మొత్తంగా ఓవరాల్గా 4 హైకోర్టులో 4 రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉండగా జస్టిస్ మేడం లలిత గారు ఆమె తాను ఒక మంచి ఆర్డర్ పాస్ చేసింది. ఇందులో 4 రిట్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ వాళ్ళు కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, ఎవరు కూడా ఈ ప్రాపర్టీలోకి ఎంటర్ కావద్దు. 8 weeks టైంలో సమగ్రమైన విచారణ జరిపి ఎవరు ఎంటర్ కావద్దు, జిహెచ్ఎంసీ కూడా ఎంటర్ కావద్దు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎప్పుడండి? November 11, 11/11/2022లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నా. 12th రోజు ఆర్డర్, 11th రోజు ఆర్డర్ వచ్చిందండి. 12th రోజు సిట్టు పోలీసు రావడము, మొత్తం నా ఇల్లు, నా హోటలు మొత్తం సెర్చ్ చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ రిమూవ్ చేసేసి తీసుకెళ్ళిపోవడము. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూడండి. తీసుకెళ్ళిపోయి 13th రోజు మార్నింగ్ మార్నింగ్ జిహెచ్ఎంసీ బుల్డోజర్లు తీసుకొచ్చి డిస్మెంటల్ చేయడం, ఒక ప్రణాళికతో డిస్మెంటల్ చేయడం. నేను సండే రోజు అసలు ఎక్కడ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా సండే రోజు జిహెచ్ఎంసీ డిస్మెంటల్ చేయదండి. హైకోర్టు కూడా అదే విషయం తప్పుపట్టింది. మీరు ఎన్ని డిస్మెంటల్స్ ఇప్పటివరకు సండే రోజు చేశారు అని అడిగింది హైకోర్టు.
కమిషనర్ గారిని కంటెంప్ట్ అయింది. ఓకే. ఎందుకంటే వీళ్ళు హైకోర్టు ఆదేశాలని ఉల్లంఘించారు కాబట్టి హైకోర్టు సీరియస్ తీసుకొని వీళ్ళని ఇది చేసింది. అక్కడ హైలైట్ విషయం ఏంటంటే జిహెచ్ఎంసీతో పాటుగా లోకల్ జూబ్లీ హిల్స్ పోలీసులు, ఓకే, బంజారాహిల్స్ పోలీసులు, సరే వీళ్ళంటే ఏదో అక్కడ గొడవ జరగకుండా ఏదైనా జరగడానికి వచ్చారంటే మనతం టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు, ఓకే, వీళ్ళకేం పని ఉందండి, సంబంధమే లేదు, సంబంధం లేని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ మా వాళ్ళు మా వైఫ్ అండ్ మా బాబు వెళ్ళి ఇట్లా హైకోర్టు ఆర్డర్ ఉందండి అని చెప్పి అందరు మీడియా వాళ్ళకు కూడా చూపించడం జరిగింది. తర్వాత పోలీసు వాళ్ళకు కూడా చూపించడం జరిగితే కూడా పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళకే సపోర్ట్ చేసి మొత్తం అక్కడున్న అంతా వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసుల పాత్ర ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఆర్డర్ చూపించినప్పుడు వాళ్ళు 2 o'clock 3 o'clock డిస్మెంటల్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారండి అక్కడికి. ఓకే, వాళ్ళకి ఆర్డర్ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అయిందండి. అక్కడ ఇప్పుడు ఇంకా ఒక సినిమా స్టోరీ స్టార్ట్ అయింది. 100 మంది బౌన్సర్లు, 50 మంది గుండాలు, 50 మంది బౌన్సర్లు ఆంధ్ర నుంచి గుంటూరు నుంచి వచ్చి పిలిపించారంట. పిలిపించి అందరూ అంటే అక్కడ టెంట్ వేసుకొని రాత్రికి రాత్రే సురేష్ బాబు గారు ఆయన భయపడినని చెప్తున్నాడు కదా, నందు భయపెట్టినాడు. ఆయన మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మీరు సురేష్ బాబు గారిని భయపెట్టింది నిజం కదా? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నేను ఎట్లా భయపెట్టిస్తానండి? నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే నేను భయపెట్టిస్తానా? మీరు భయపెట్టించినందుకే నేను అంతమంది నేను ప్రొటెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని అట్లాగండి. పోలీస్ స్టేషన్ మీకు అంత నెట్వర్క్ ఉంది అనేది కదా ఆయన చెప్పేది. పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు ఉన్నాయండి? కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించుతారా అంటే ఇప్పుడు మీరు ఆయన ఓపెన్ నందు వల్ల నాకు చాలా భయం. అట్లని 100 మంది బౌన్సర్లను తీసుకెళ్ళి నా హోటల్ అంతా డిస్మెంటల్ చేస్తాడా?